సీతాదేవి అంటే ఇలాగే ఉండాలి అన్నట్టు పేరు అంజలీదేవి గారు తెచ్చుకొని ఆ రోజున రామారావు గారు రాముడుగా, అంజలీదేవి గారు సీతగా ఆ చిత్రం ఎంత గొప్పగా ఆడిందో మీకు అందరికీ తెలుసు. రామాయణం అలాంటి చిత్రాలు ఎన్నో చిత్రాలు. సువర్ణ సుందరి ఆవిడే నిర్మించింది, ఆవిడే ప్రొడ్యూసర్, ఆవిడే హీరోయిన్. అది తెలుగు, తమిళ్, హిందీ అనేక భాషల్లో పునర్నిర్మాణం కూడా జరిగింది. ఆవిడికి కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి. రాజా హరిశ్చంద్ర చిత్రంలో 1936లో ఒక చిన్న పాత్రతో ఆవిడ పరిచయం అయ్యారు. ఆ తర్వాత కష్టజీవిలో నాయికగా నటించారు. లవకుశలో సీత్రపాతకు బాగా పేరు తెచ్చుకున్నారు. సువర్ణ సుందరి, అనార్కిలీలో ఆమె నటన మన్నన పొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. బృందావనం 1992, అన్నా వదిన 93 మరియు పోలీసుడు 94 ఆమె నట జీవితంలో చివరి చిత్రాలు. అలాగే ఆవిడకి అందిన పురస్కారాలు కూడా ప్రభుత్వ పరంగా పెద్ద పురస్కారాలు రాకపోయినప్పటికీ ఆవిడకి గుర్తింపు, మరి మహానటి అయినా కూడా ఆవిడకు భారత ప్రభుత్వం ఆవిడ గుర్తించి పద్మశ్రీలో, పద్మవిభూషణలో ఇవ్వకపోయినా ఉత్తమ నటి తెలుగు అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మాత్రం అనార్కలి సినిమాకి 1955లో, ఉత్తమ నటి తెలుగు సువర్ణ సోదరి 57లో, ఉత్తమ నటిగా చెంచులక్ష్మి 58లో, ఉత్తమ నటిగా తెలుగు జయభైరి 1959లో ఆవిడ అవార్డులు అందుకున్నారు. అలాగే నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకోవడం జరిగింది. 2005 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు వారికి ఇవ్వడం జరిగింది. అలాగే 2006 సంవత్సరంలో రామినేని పురస్కారం ఆవిడ అందుకున్నారు. అలాగే 2008 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారి జాతీయ పురస్కారాన్ని కూడా వారు అందుకున్నారు. అలాగే ఎంతో మంది ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి మహానటి 3 రోజుల క్రితం ఆవిడ పోవటం అనేది మన దురదృష్టం. ఒక నటిగా, ఒక నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఎప్పుడు చూసినా నవ్వుతూ 10 మందిని చక్కగా పలకరించే ఆ మహానటి సత్యసాయిబాబా గారికి ప్రథమ శిష్యురాలు అవడం. వారి ఇంట్లోనే, మద్రాసులో ఉన్న వారి ఇంటి దగ్గరే అది సత్యసాయిబాబా గారి ఆశ్రమం కూడా చాలా పెద్దది కట్టించి ఆయనకున్న భక్తుల్లో అగ్రగేణి భక్తురాల్లాగా పేరు ప్రతించారు. మహానటి ఆవిడ నటిస్తే అక్కగా వేస్తే అక్కే, అమ్మగా వేస్తే అమ్మే, భర్తగా వేసి భార్యగా వేస్తే భార్యే, అలా ప్రతి క్యారెక్టర్లోనూ ఇమిడిపోయేవారు. దసరా బుల్లోడు సినిమాలో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ సూపర్. అది నా మొదటి డైరెక్షన్ అయినా కొత్త డైరెక్టర్ని పది లేకుండా నాకు సలహాలు ఇచ్చి ఎన్నో విధాలు తోడ్పడ్డారు. అలాంటి మహానటి ఈ రోజు లేరంటే చాలా బాధాకరం. ఆవిడ ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంజలీదేవి గారు మా బ్యానర్లో చాలా మంచి పాత్రలు నటించింది. 6 సినిమాలు పైగా సురేష్ ప్రొడక్షన్స్లో యాడ్ చేయటం, కృష్ణ తులాభారం, మాంగళ్యబలం, సోగ్గాడు, చక్రవాకం, ఇలా పిక్చర్స్ 6 పిక్చర్స్ పైన యాడ్ చేసింది. ఆవిడ మహానటి. మా పిక్చర్స్లో చేసిన తను ప్రతి పాత్ర కూడాను న్యాయం చేసి మంచి పేరు తీసుకొచ్చింది. తులాభారంలో రుక్మిణిగా ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఏదైనా కానీ ఇప్పటికీ చెప్పుకోవడానికి చాలా ఇదిగా ఉండేది. అలాంటి ఆవిడ ప్రొడ్యూసర్గాను చాలా పిక్చర్లు తీశారు. ఆదినారాయణరావు గారు ఆవిడ భర్త, మ్యూజిక్ డైరెక్టర్ గారు, వారిద్దరు కూడాను మాకు చాలా బాగా సన్నిహితంగా ఉండేవారు. ఆదినారాయణరావు గారు చనిపోయిన తర్వాత కూడా ఆవిడ సినిమాలు తీస్తుండేది. ఒక స్టేజ్లో ఆవిడ పిక్చర్స్ కొంచెం ఫెయిల్యూర్ వచ్చి చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు పడితే అప్పుడు ఏం చేయాలనే ఆలోచన ఉంటే అప్పుడు సతీ సావిత్రి అనే పిక్చర్ తీశారు. ఆ పిక్చరు పెద్ద హిట్ కావటం, మళ్ళీ ఆవిడ సినీ ఫీల్డ్లో చక్కగా అలా సక్సెస్ అయిపోయి చాలా ఇదైంది. ఈరోజు వరకు కూడా సాయిబాబా గారి భక్తురాలు ఆవిడ. అక్కడ వారి ఇంటి దగ్గర కూడా చాలా పూజలు జరుగుతుండేవి. ఎప్పుడన్నా పోయినప్పుడు కూడాను నాకు ఈ మధ్య ఆవిడ 2 years బ్యాక్ ఏదో సన్మానం చేయాలని ఆయన ఫోన్ చేసింది. ఇప్పుడు ఏదో డేట్ కుదరక లేదమ్మా తర్వాత చూద్దాము అన్నానంటే సరే మళ్ళా చూస్తామన్నాను. సరే అది అలా జరిగిపోయింది. ఏదేమైనా ఆవిడ ఆరోగ్యం ఇది కావటం, మన విజయ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ హార్ట్ అటాక్ లాంటివి వచ్చి ఆవిడ చనిపోయింది. ఈరోజు ఆవిడ దహన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. మేమంతా అక్కడ పోవాల్సిందే, నాకు బాగలేక నేను పోలేకపోయాను. ఏదేమైనా ఆవిడ
ఆవిడ చాలా మర్చిపోలేని ఆర్టిస్టు. వారి కుటుంబానికి, వారి బిడ్డలకి అందరూ కూడాను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గొప్ప నటే కాకుండా గొప్ప ప్రొడ్యూసర్ కూడా. ఆవిడ భారతదేశం గర్వించదగ్గ నటుడు శివాజీ గణేశన్ గారిని ఆవిడే ఇంట్రడ్యూస్ చేశారు పరదేశ్ సినిమాలో. తర్వాత రేఖ హిందీ ఆర్టిస్ట్గా గొప్ప ఆర్టిస్ట్ అయింది. ఆవిడని కూడా అమ్మ కోసం సినిమాలో ఆవిడే పరిచయం చేశారు. నేను ఆవిడ నిర్మించిన అమ్మ కోసం సినిమాలో యాక్ట్ చేశాను. అప్పటి నుంచి ఆదినారాయణ గారు, అంజలిదేవి గారు చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. నేను తీసిన సొంత సినిమాల్లో కూడా చాలా వాటిలో ఆవిడ యాక్ట్ చేశారు. ఆదినారాయణ గారు బయట పిక్చర్స్కి ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చేవారు కాదు. మేము నిర్మించిన అగ్ని పరీక్ష, మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు సినిమాలకి ఆయనే గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. ఆవిడ మన మధ్య లేకపోవటం సినిమా పరిశ్రమకి చేసుకున్న దురదృష్టం. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అంజలిదేవి గారు చనిపోయిన వార్త నటలోకానికి దుర్భరమైన వార్త. భరించలేకపోతున్నారు ఆవిడ పోయిందనంటే. నటాకాశం నుంచి ఒక ధ్రువతార రాలిపోయింది. ఏమిటో ఇండస్ట్రీకి బ్యాడ్ డేస్ నడుస్తున్నాయేంటో. నిష్ణాతులైన వాళ్ళు ఒక్కొక్క తార రాలిపోతూనే ఉన్నారు. వినటానికి చూడడానికి భయంగా ఉంది. కాకపోతే ఆయన పోయిన తర్వాత పాపం బతికుండా ఎవరు చెప్పుకోలేము. కనీసం పోయిన తర్వాత ఇలా మీటింగ్ పెట్టుకుని వారి యొక్క ఎలా నిష్ణాతులయ్యారు, ఎలా సాధించారు, ఇండస్ట్రీకి పరిశ్రమకి ఎలా తోడ్పడ్డారనేది ఇప్పుడైనా 4 మాటలు చెప్పుకోవడం కాదు. ఆవిడ ర్యాంప్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. గొల్లభామ, ఆ తర్వాత కీలుగుర్రం, బాలరాజు ఇలాంటి చిత్రాల్లో మొట్టమొదట ర్యాంప పాత్రలు వేసింది. తర్వాత శ్రీలక్ష్మ కథలో ఒక్కసారిగా పేదరిక రోడ్డు వేసి జనాన్ని ఏడ్పించేసింది. అక్కడి నుంచి ఆవిడ ఎంత వెర్సటాలిటీ ఉందో ఆవిడలో గ్రహించారు. తర్వాత ఎన్నో పౌరాణికాలు, జానపదాలు, సోషల్స్లో ఎన్ని క్యారెక్టర్లు వేసిందో. ఆవిడ చెయ్యని రసం అంటూ లేదు, ఆవిడ చెయ్యలేని పాత్ర అంటూ లేదు. అందరి మనంలో పొంది అన్ని లాంగ్వేజెస్లోనూ యాక్ట్ చేసి అందరికీ కూడా మహానటి అనిపించుకుంది. ఎప్పుడు కళకళలాడుతూ నవ్వుతూ నవ్విస్తూ చక్కగా పలకరించేది ఆప్యాయతగా. నాకు బాగా నాకు మదర్గానే వేసింది, నా పక్కన భార్యగానే వేసింది. ఎంతో గడిబిడిగా ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. అలాంటి తార జనవాడు ఏదో ఒక రోజు గిట్టకు మానదు. అంచేత ఆవిడ టైం అయిపోయింది. ఆవిడ చేయాల్సిన సేవలనే చేసేది. తర్వాత సంసార జీవితం కూడా చాలా బాగా అనిపించిందని చెప్పాలి. అనుకూలమైన భర్త, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజారావు గారు, భర్త గారు, 2 కొడుకులు ఉన్నారు. అమెరికాలో డాక్టర్ గారు బాగా సెటిల్ అయ్యారు. మరి పిక్చర్లు బాగా తీసింది. పెద్ద ప్రొడ్యూసర్ అనిపించుకుంది, పెద్ద ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. సో సంసార జీవితం కూడా కళారంగంలో ఎంత పేరు తెచ్చుకుందో సంసారికి కూడా అంతా హైగా అనిపించిన మనిషి. కాకపోతే ఒకటే, ఈ ఇండస్ట్రీకి ఇంతకాలం ఒక ఫార్ములో ఉంటూ ఇండస్ట్రీకి సేవ చేసేంత ఫార్ములో ఉండటం కూడా చాలా కష్టం. ఇలా కొద్దిమంది జమున గారు లాంటి వాళ్ళు, అనిల్ దేవ్ గారు లాంటి వాళ్ళు తప్ప అంత ఫార్ములా ఉండి ఇండస్ట్రీకి సేవ చేయటమంటే ఆడవాళ్ళ పుస్తకాలు బాడీ వచ్చేదిగా కబాల్ని ఎక్కువ పిక్చర్లో పనిచేయలేరు. మా ప్రియతమ అమ్మ, కన్న తల్లి లాంటి అమ్మ అంజలిదేవి గారు మన మధ్య లేరు అనుకుంటే చాలా లేడీస్ కాబట్టి మాకు ఎక్కువగా దుఃఖం వస్తుంది. ఆమె ఒక్క మహానటే కాకుండా చిన్ననాడు మా అందరికీ, నేను చిన్నప్పుడు గొల్లభామ చూశాను, కీలుగుర్రం చూశాను. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే కీలుగుర్రం గొల్లభామలో ఆమె నటించినటువంటి డాన్సులు చూసి
కీలుగొర్రల్లో లల్ల అంటూ ఆమె నడుము తిప్పి పాట పాడడం, అది నేను ఇంటికి వచ్చి నటించేదాన్ని, నడుము తిప్పుతూ ఆమె చేసినట్టు చేసేదాన్ని. అంటే ఒక విధంగా చిన్ననాడే నాకు తెలియకుండానే ఆమె నాకు గుర్తుల్యులు అయ్యారు, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అటువంటి నటీమణి ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అనేక వేంప పాత్రలు వేసిన తర్వాత లక్ష్మమ్మ కథలో ఆవిడ అద్భుతంగా ఒక మహానటి ఎలా చేయగలదు నిరూపించుకున్నారు. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి 40 ఏళ్ళు పైన అయిపోయింది. వాళ్ళంతా చాలామంది మద్రాసులో సెటిల్ అయిపోయారు. కానీ మా అమ్మకి నాకు ప్రత్యేకంగా ఒక అనుబంధం ఏమిటి అంటే, మెడ్రాస్ వెళ్ళినప్పుడు అంతా ఒక రౌండ్ అందరినీ చూసి రావడం. మా గీతాంజలి తీసుకెళ్ళింది యశ్వరలక్ష్మి, జీవలక్ష్మి, భానుమతి గారు, అంజలి గారు. అంజలి గారు ఏంటి అంటే కేవలం చెన్నైలోనే కాకుండా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సన్నిధానంలో ప్రతి పండక్కి కూడా మేమందరం ఆమె ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ భోజనం చేయడం, ఆమె చిన్ననాటి అనుభవాలు చెప్పడం. నేను మా అమ్మని అమ్మ అని పిలిస్తే ఏరా గీత అని పిలిచి ఎంతో ఆప్యాయత చూపించేవారు. నేను సీతారాం కళ్యాణం యాక్ట్ చేస్తున్నప్పుడు అమ్మ వచ్చి నన్ను ఎంతో ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనం ఇవాళ వరకు సినీ పరిశ్రమలో నేను ఉండగలుగుతున్నాను. ఆమె 11-12 రోజుల ముందు అమ్మతో ఫోన్లో మాట్లాడాను. అమ్మ ఫోన్ లైన్లోకి వచ్చారు 9 గంటలప్పుడు. ఏమ్మా గీత ఎలా ఉన్నారా అని అడిగి, ఏంట్రా నవ్వుతూ ఎంత ఆనందంగా ఉన్నారో నేను చెప్పలేను. ఏమిట్రా రోజులు, ఆ సినిమాలు, ఎప్పుడొస్తున్నావు మెడ్రాస్, నువ్వు వస్తే నన్ను చూసి వెళ్ళాలి, నేను చూడాలని ఉందిరా అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. వస్తానమ్మా, మిమ్మల్ని చూడకుండా ఎట్లుంటాను, ఇప్పుడు మీకోసమన్నా వస్తానమ్మా అని చెప్పాను. నేను ఎంతో ఆనందంగా ఉండే మనిషి. ఒక 1 వీక్ 11-12 రోజుల్లో సడన్గా అమ్మ చనిపోయారనగానే నేను షాక్ అయిపోయాను. మా తల్లి కూతురుగా చాలా చిత్రాల్లో చేశాను. ఆమె కూతురుగా నేను ఎప్పుడు మా గీత నవ్వుతూ ఉంటుంది. అది మీ యొక్క చలవమ్మ, మీ ఆశీర్వచనం వల్లే ఎప్పుడు నవ్వుతూ ఉంటానమ్మా, నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నదమ్మా అని చెప్పేదాన్ని. యువకరా ఆ పాట చూస్తుంటేనే సువర్ణ సుందరి. అసలు ఇప్పటికీ నేను ఆ పాట పాడుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా కాసేపు మనసు బాగుంటే కాసేపు పాడుకుంటూ ఉంటాను.